ఓకే, క్వశ్చన్ చూసుకుంటే a body of mass 10 kg is acted upon by a force given by equation F is equals to 3t square minus 30 newtons. The initial velocity of the body is 10 meter per second. The velocity of the body after 5 seconds is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక బాడీ ఉందంట, దాని మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 10 kg. ఓకే, దాని మీద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 30 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అయింది ఆ మాస్ మీద. ఓకే, మాస్ 10 kg, దాని మీద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 30 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అయింది. ఓకే, అప్పుడు దీని ఇనిషియల్ వెలాసిటీ విఐ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్ ఏం అడిగాడంటే వెలాసిటీ ఆఫ్టర్ వి ఫైనల్ అడిగాడు. వెలాసిటీ ఆఫ్టర్ 5 seconds అని అడిగాడు. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుంటే ఒక బాడీ ఉంది 10 kg, దాని మీద ఎఫ్ ఫోర్స్ యాక్ట్ అయింది. ఎఫ్ ఈక్వల్ 3t స్క్వేర్ మైనస్ 30. ఓకే, అది 0 seconds నుంచి 5 secondsకి ట్రావెల్ అయింది. ఓకే, అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇక్కడ వి ఫైనల్ అడిగాడు కాబట్టి ఓకే దాన్ని లెటర్ వి ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు వి అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏని ఎలా రాసుకోవచ్చు, డివి బై డిటి కింద రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు డివి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం డిటి వద్ది. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/m బయటకు వచ్చేస్తే కాన్స్టెంట్ కాబట్టి 1/m అంటే m అంటే 10 కదా, టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3t స్క్వేర్ మైనస్ 30 ఇంటూ డిటి. ఓకే, ఇక్కడ లిమిట్స్ ఏం తీసుకోవాలంటే ఇప్పుడు వెలాసిటీ చూసుకుంటే 10 మీటర్ పర్ సెకండ్ నుంచి v మీటర్ పర్ సెకండ్కి వెళ్తుంది కాబట్టి అవే లిమిట్స్ అవుతాయి 10 to v. ఓకే, ఇక్కడ టైంకి లిమిట్స్ ఏం తీసుకోవాలంటే 0 seconds నుంచి 5 secondsకి వెళ్తుంది కాబట్టి 0 to 5 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే v వస్తుంది 10 to v దట్ ఈక్వల్స్, ఇందులో 3ని కామన్ తీసేద్దాం 3/10. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే t³/3 మైనస్ 10t అవుద్ది. లిమిట్స్ 0 to 5. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే v మైనస్ 10 అవుద్ది 3/10 ఇంటూ. ఓకే, ఇప్పుడు ఇవి కూడా 5 మైనస్ లిమిట్స్ అప్లై చేస్తే 5³ మైనస్ 0³/3 అవుద్ది మైనస్ 10 ఇంటూ 5 మైనస్ 0 అవుద్ది ఇక్కడ. ఓకే, v మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 3/10 ఇంటూ 125/5³ 125 అవుద్ది బై 3 మైనస్ 5 times 50 అవుద్ది. ఓకే, v మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై చేస్తే 125/10 మైనస్ 150/10 అవుద్ది దట్ ఈక్వల్స్ టు మైనస్ 25/10 అవుద్ది. ఓకే, ఇప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 25/10 అవుద్ది దట్ ఈక్వల్స్ టు 100 మైనస్ 25/10 అవుద్ది. therefore v is equals to 75/10. therefore v is equals to 7.5 meter per second. సో మనకు v ఫైనల్ ఎంత వచ్చింది, 7.5 meter per second వచ్చింది. ఇప్పుడు ఆప్షన్లో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.